టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతున్నారా? మనల్ని ఎవరు ఆపుతారు అని అనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. రీసెంట్ గా టీసీల ఫైన్లు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీ ప్రక్రియలో 223 కోట్ల 60 లక్షల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. రైళ్లలో ప్రయాణించి ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే, లేదంటే టీసీలు ఫైన్లు వేస్తారు. దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీ ప్రక్రియలో 223 కోట్ల 60 లక్షల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు 221 కోట్ల 8 లక్షల లక్ష్యాన్ని పెట్టగా సంవత్సరం ముగియడానికి 14 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించింది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇంతకుముందు 2023-24లో 220 కోట్ల 81 లక్షల ఆదాయం నమోదు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రికార్డును బ్రేక్ చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజ్ మొదలైన వాటిపై నమోదైన కేసులతో ఈ ఆదాయం వచ్చిందని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. 2025 అక్టోబర్ 18న ఒకే రోజులో టికెట్ తనిఖీ 1,85 లక్షల రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. రోజు టికెట్లు లేకుండా ప్రయాణం చేసేవారిని కంట్రోల్ చేస్తూ బుకింగ్ విండోలతో టికెట్ల అమ్మకాలు పెరిగేలా తనిఖీలు ఉపయోగపడతాయని చెప్తున్నారు రైల్వే అధికారులు. ఫైన్లు వేయడం మాత్రమే కాకుండా ప్రయాణికులు తప్పనిసరిగా టికెట్లు తీసుకోవాలని చెప్తున్నారు. రైల్ వన్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏటీఎంలు, స్టేషన్స్ లో క్యూఆర్ కోడ్ల వంటి డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో టికెట్ల జారీ కూడా స్పీడ్ అవుతుందంటున్నారు అధికారులు. టికెట్ తీసుకొని ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం కాకుండా వాళ్లలో క్రమశిక్షణ పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అంటున్నారు రైల్వే అధికారులు.